ఆల్రెడీ ఘాటి జాతర గురించి వ్లాగ్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేసేసాను. అండ్ దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే చెప్తాను. సో, ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. బేసిక్‌గా ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో అయితే ఘాటి జాతర రోజు అక్కడికి వెళ్ళి అండ్ నాగులకి పూజ చేయడం ఆనవాయితీగా ఉంటుంది. సో, ఎవ్రీ ఇయర్ వెళ్తాం. అండ్ స్పెషల్లీ ఏంటంటే ఇంట్లోంచి ఆల్రెడీ వంటలు చేసుకొని వెళ్తాం. ఎందుకంటే ఉపవాసం వెళ్తాం కాబట్టి పూజ అయ్యే వరకు ఏమీ తినము. అండ్ వాటర్ కూడా తాగకుండా వెళ్తాం. సో, అందుకని కుదిరినంత వరకు త్వరగా అయితే వెళ్ళిపోతాం. అండ్ ఈ జాతరకు వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ టైం అయితే గరుడ స్వామి ఎలా వచ్చి పర్మిషన్ ఇస్తారంటే తేరు జరగక ముందు ఆ స్వామి వచ్చి పర్మిషన్ ఇస్తే తప్ప లాగరంట. సో, తెలుసు కానీ నేను చూడలేదు. సో, ఇదే ఫస్ట్ టైం అయితే చూశాను నేను. అండ్ జాతర రోజైతే అస్సలు దేవుడి దర్శనం చేయాలని అయితే మైండ్లో ఫిక్స్ అవ్వకూడదు. ఎందుకంటే అంత క్రౌడ్ ఉంటుంది కాబట్టి. దాంట్లోనే హాఫ్ డే కంటే ఎక్కువ టైం వెళ్ళిపోతుంది కాబట్టి మేము ఎవ్రీ ఇయర్ ఆ రిస్క్ అయితే తీసుకోము. ఎందుకంటే మాతో పాటు అవ్వ కూడా ఉంటుంది కాబట్టి. టెంపుల్ ఎలాగో మాకు దగ్గరే కాబట్టి మేము ఆల్రెడీ వెళ్తూ ఉంటాం. అండ్ మీకు ఆల్రెడీ ఎద్దుల పరస వీడియో కూడా అప్లోడ్ చేశాను. నా ఛానల్లో బాగా వ్యూస్ వచ్చింది ఆ వ్లాగ్కి కూడా. సో, మీరు చూడకపోతే కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. జాతరలో కొన్ని క్యూట్ బొమ్మలు అయితే చూశాను. కాకపోతే ఎవ్రీ ఇయర్ నేను జాతరకి గుర్తుగా ఏదైనా ఒకటి తెచ్చుకునేదాన్ని. అంటే థింగ్స్ ఏమైనా తీసుకునేదాన్ని మా డాడీ దగ్గర నుంచి. కానీ ఈ ఇయర్ ఏమో ఏమీ కొనిపించుకోలేదు. కానీ ఎద్దుల పరసకు వెళ్ళినప్పుడు ఆల్రెడీ